ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ హీరోలలో ఏ అంశం మీదైనా అనర్గళంగా అర్థవంతంగా మాట్లాడగల హీరో ఎవరైనా ఉన్నారంటే అది ఒక జూనియర్ ఎన్టీఆర్ మాత్రమేనని చెప్పొచ్చు. అంతటి వాక్చాతుర్యం గల జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ ఏమిటో చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించిన టైంలో అందరికీ తెలిసి వచ్చింది. తెలుగుదేశం పార్టీ తరపున ప్రచార బాధ్యతలు నిర్వహించిన జూనియర్ ఎన్టీఆర్ ప్రసంగాలను చూసి ఉద్దండ రాజకీయ పండితులు కూడా ముక్కు మీద వేలేసుకున్నారు. అయితే ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు అందరికీ తెలిసినవే. ఈ కార్యక్రమంలో రాజకీయాలకు దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ ఇక తన దృష్టంతా కేవలం సినిమాలపైనే ఉంటుందని వివిధ సందర్భాల్లో స్పష్టత ఇచ్చారు. దీంతో ఇటీవల కాలంలో రాజకీయాలలో జూనియర్ ఎన్టీఆర్ పేరు పెద్దగా వినపడడం మానేసింది. కానీ తాజాగా సంచలన సంగతి బయటకొచ్చింది. నవభారత్ నేషనల్ పార్టీ పేరుతో జూనియర్ ఎన్టీఆర్ ఓ పార్టీని రిజిస్టర్ చేయించినట్లు సోషల్ మీడియాలో ఓ లెటర్ హెడ్ హల్చల్ చేస్తోంది. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందనేది ప్రశ్నార్థకమే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన లెటర్ హెడ్ ను మార్ఫింగ్ చేసి ఈ నవభారత్ నేషనల్ పార్టీగా రూపొందించినట్లుగా ఈ లెటర్ హెడ్ కనబడుతోంది. ఒక పక్క జూనియర్ ఎన్టీఆర్ రామోజీ ఫిల్మ్ సిటీ జైలవకుశ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండగా, మరోవైపు ఏప్రిల్ 11వ తేదీ పార్టీ రిజిస్టర్ అయినట్లుగా దీన్ని రూపొందించారు. అయితే ఇది కుట్రపూరితమైనదా లేక సంచలన నిర్ణయం దిశగా జూనియర్ అడుగులు వేశారా అన్నది అభిమానులకు స్పష్టత కావాల్సిందే. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.